హాయ్ ఫ్రెండ్స్, రేపటి నుంచి అయితే పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదండి. ఇదైతే లాస్ట్ ఇయర్ జామెంట్రీ బాక్స్ అయితే మా వారు ఎక్కడికో షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ తీసుకొచ్చారండి. అదైతే యూస్ చేయకుండా ఇయర్ అయితే యూస్ చేస్తున్నాను. అయితే మీకు చూపిస్తున్నానండి. బాక్స్కి అయితే ఇప్పుడు మనకైతే షార్ప్నర్ కూడా దీంట్లోనే వచ్చిందండి. అది మనం చెక్ వేసుకొని ఇక్కడ ఒక పక్కన ఒక బటన్ ఉండిద్దండి. అది నొక్కితే మనకనేది మనం నొక్కిన తర్వాత అది పీల్ చేస్తాం కదండి, ఆ పొట్టు అనేది బయటపడిపోయింది అనమాట. ఇటువైపు వచ్చేసి నార్మల్గా పెన్సిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇంకంతే. ఇప్పుడు వచ్చేసి నేను రీయూజ్ అంటే కొన్ని లాస్ట్ ఇయర్ అండి, కొత్తగా ఏం తీసుకోలేదు. ఇప్పుడైతే ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి పెన్సిల్ అను షార్ప్నరు అవన్నీ. నేను కూడా వస్తానన్నది. నేనైతే వాయిస్ ఇద్దామనుకున్నాను, అది రిమూవ్ చేసేసానండి. తను మాట్లాడింది కూడా ఎందుకులే అని, కొద్ది సౌండ్స్ వస్తున్నాయని. ఇప్పుడు వచ్చేసి తనకి పెన్సిల్, ఎరేజరు, షార్ప్నర్ కూడా పెట్టాను. తనకి అది పీల్ చేయటం వచ్చిందో రాదా అనేసి, అందుకనే ఒక స్లేట్ బల్బం అయితే పెట్టేశానండి రేపటికి. ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఈ బాస్కెట్ వచ్చేసి 2 years నుంచి వాడుతున్నాను. అది కొద్దిగా పోతే కూడా దానికి దారాలు కట్టయితే అయ్యే వాడుతున్నానండి. ఎందుకంటే ఇంత గట్టి బాస్కెట్ ఇంక నాకు దొరకట్లేదు. అది దొరికిన తర్వాత మారుద్దామని, ఇయర్ కూడా ఇదే కంటిన్యూ చేద్దామని ఈ బాస్కెట్ని అయితేనే యూస్ చేస్తున్నానండి. ఇది కూడా లాస్ట్ ఇయర్ బాటిలే, బాగానే ఉంది. ఇంకా బాక్స్లో వచ్చేసి స్టీల్ బాక్స్లో అయితే ఇప్పుడు మనకి ప్లాస్టిక్ వాటిల్లో యూజ్ చేయట్లేదు అన్నారు కదండి. కొద్దిగా చేతులు చిన్నపిల్లలు కదా కింద పడేసుకుంటారు కలుపుకోవడానికని కొద్దిగా పెద్ద బాక్స్ అయితే తీసుకున్నాను. అది స్టీల్ బాక్స్లో అయితే నేను తీసుకుంటున్నానండి. అదైతే లంచ్కి బాక్స్ అండి. ఇదైతేనేమో స్నాక్ బాక్స్ అనమాట. చిన్న బాక్స్ అనేది స్నాక్ అండి. స్టీల్ బాక్సే యూజ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఇయ్యానండి ఇవి కూడా. నేనైతే కొత్తగా ఏం కొనట్లేదు. 2 years నుంచి ఇదే వాడుతున్నాను. ఇప్పుడు కూడా ఇవే కంటిన్యూ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 40 days నుంచి స్కూల్స్ లేవు కదా, ఇప్పుడు మళ్ళీ వాటిని అన్నింటినీ శుభ్రంగా తీసి కడిగేశానండి. ఇదైతే ఇయర్ అయితే తీసుకున్నాను. ఇదైతే 20 rupees అయితే పడింది. అదైతే కర్రీకి అయితే ఆ బాక్స్ తీసుకున్నాను. ఇదైతే బాటిల్ తీసుకున్నాను. దాని మీద నాప్కిన్ కూడా నేను చిన్న నాప్కిన్లు అయితే వాడనండి, కొద్దిగా కర్చీఫ్ సైజులోనే వాడతాను. ఎందుకంటే పిల్లలు మామూలుగా తినేటప్పుడు కింద వేసుకొని బాక్స్ పెట్టుకొని తింటారు కదండి, అది మరీ చిన్నదైతే బాగోదని పెద్దయే తీసుకుంటాను. ఇప్పుడైతే బాస్కెట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా బ్యాగ్ గురించి వద్దాము. బ్యాగ్ అయితే లాస్ట్ ఇయర్ బ్యాగేనండి. ఈ జామెట్రీ బ్యాగ్స్ కూడా అయిపోయింది కదా, లాస్ట్ ఇయర్ బ్యాగ్నే యూజ్ చేస్తున్నాను. బ్యాగ్ అయితే పాడైపోయింది, మర్చిపోయాను. షూస్ లాస్ట్ ఇయర్ తనకి ఎల్కేజీ అయితే ఇక్కడైతే యూనిఫాము షూస్ ఏమి వద్దన్నారు ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే యూకేజీకి వచ్చిందిగా షూస్ కూడా కావాలన్నారండి. అందుకనే షూస్ అయితే తీసుకున్నాను ఇవాళ. ఇవైతే ఇప్పుడు తీసుకున్నాను. ఇయరే లాస్ట్ 2 years వెళ్ళినా కానీ పిల్లలకి షూస్ కానీ యూనిఫామ్ కానీ కొనలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి సాక్స్లు షూస్ అయితే తీసుకున్నాను, ఇవాళ తీసుకున్నానండి. అవి వచ్చేసి నాకు 250 పడ్డాయి. ఇంకా ఇవి అయితే ఇంకా అంతే, ఇవేళ కొనదండి. లాస్ట్ 2 years ఎల్కేజీ చదివినా నర్సరీ చదివినా కానీ నేనైతే తీసుకోలేదు. ఎక్సెస్ అనేది ఒకటి తీసుకున్నానండి సాక్స్లు అయితే. ఎందుకంటే ఒకసారి వాష్ చేసినా ఆరకపోయినా వచ్చేది వింటర్ సీజన్ కదండి, రైనీ సీజన్ కదా, అందుకని. ఇదైతే లాస్ట్ ఇయర్ ఏనండి. బ్యాగ్ చూడండి, పై టాప్ అయితే ఎంత పాడైపోయిందో. కానీ ఒక 10 days అయితే ఇదే బ్యాగ్ అయితే తీసుకెళ్ళమని చెప్తున్నాను. తర్వాత చిన్నగా అయితే కొంటానని చెప్పాను. రేపటికైతే పలక, ఒక రఫ్ బుక్, లాస్ట్ ఇయర్ మిగిలిపోయినవి ఉంటాయి కదండి, ఒక నోట్స్ అయితే మిగిలింది, అదైతే పెట్టేశాను. ఇదైతే వర్క్ షీట్ బుక్ అండి, సెకండ్ టర్మ్ది కొద్దిగా ఉంది, అది కూడా పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా జామెట్రీ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇందాక పెట్టాను కదండి, దానిలో పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, స్లేట్ పెన్సిల్, అది కూడా పెట్టేస్తున్నాను. రేపటి వరకు అయితే ఇదేనండి. ఇంకా క్లోజ్ చేసేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని ఈ సంవత్సరంవి, కొన్నేమో లాస్ట్ ఇయర్ కూడా ఇయర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఏ ఇయర్కి స్కూల్స్ తెరుస్తున్నారంటే కొత్త పుస్తకాలకి, బ్యాగులకి ఎన్నో డబ్బులు అవుతాయండి. ఇలా యూజ్ చేసుకోండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.